రాహుల్ గాంధీ ఓడిపోవడం కారణం కూడా అంతే. ఆయన కూడా తులారాశికి వస్తాడు. ఓకే. కాని కమిట్మెంట్లు చేసేది ఆయన దేశం మీద ఆయన దేశభక్తి ఏందని ప్రజలందరూ తెలుసు కాబట్టి ఆయన నష్టం రావడం కారణం. ఓకే. సో రాహుల్ గాంధీ జాతకం ప్రకారం ప్రధానమంత్రి అయ్యేటువంటి యోగం లేనే లేదు. లేదండి, అంటే ఆయన నక్షత్రం ప్రకారం జాతకం ప్రకారం ఆయన కాడు. సో ఇప్పుడు ప్రధాన ప్రశ్న అయితే ఐఎస్టీగా అంత పెద్ద పదవి కూడా ఎట్లా వచ్చింది ఆయనకు ఒకవేళ జాతకం లేకపోయింటే? కొన్ని యోగాలు కలిసి వచ్చినాయండి, కొన్ని తప్పులు చేసినాయండి. అందుకే సాధు సంతుల అనుగ్రహం ఉండే అతనికి. ఓకే. అయితే ఈ అనుకోవద్దు కానీ వీళ్ళు మత మార్పిడి వలన వీళ్ళు ఏం చేసిందంటే వీటిని నెగ్లెక్ట్ చేశారు. కాంగ్రెస్ నాశనం కావడానికి అది మెయిన్ కారణం. ఓకే. మునుల తపస్సు చేసిన వాళ్ళే శాపాలు ఉన్నాయి. కాంగ్రెస్ ఇన్ని రోజులు అడగకపోవడానికి కారణం ఏంటంటే తొక్కడానికి ఆ శాపాలే కారణం. ఇందిరాగాంధీ చనిపోయింది ఋషుల శాపమే. ఓకే. వాళ్ళు ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మునులను వాళ్ళ నీళ్ళని కొట్టింది. గోహత్యలకు మెయిన్ గోహత్య నుంచి మునులు చాలామంది శాపించారు. గోహత్యను బంద్ చేయమని చాలామంది చెప్పారు. వీళ్ళు ఇల్లే. ఓకే.